కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వెళ్ళాలంటే చాలా కొంచెం వెళ్ళాలా లేదా అంటే ఇబ్బంది పడేవాళ్ళు. మధ్యాహ్నం పూట ఆ ఫుడ్ బాగాలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఆ ఫుడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి. సన్న బియ్యం మన ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో మేము అలాగా మా పిల్లలు చదువుతున్నారండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. ఫుడ్ కూడా మధ్యాహ్నం మన ఇంట్లో ఎలా ఉందో శుభ్రంగా అలా ఉందో బాబే. ఫుడ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అని చాలా బాగా చదివిస్తున్నారు. ఎక్సలెంట్ బాగుందండి. ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి. ప్రతి పిల్లలను కూడా అబ్జర్వ్ చేసి స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చాలా అబ్జర్వ్ చేస్తారు. గత ప్రభుత్వంలో ఏంటంటే ఆ స్కూల్ దగ్గర ఈ తాగిసి గంజా బ్యాచ్ గానీ ఈ బ్యాచ్ గానీ వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే భయపడేవారు కండి. ఇప్పుడు గానీ ప్రిన్సిపల్ గానీ ఆ స్కూల్ మ్యాథర్స్ గానీ వీళ్ళందరూ కూడా చాలా పర్టికులర్ గా చాలా పట్టించుకున్నారండి. ప్రభుత్వం మాత్రం చాలా కఠినంగా ఎవరు తప్పు చేసినా మాత్రం కఠినంగా శిక్షిస్తుంది. పిల్లలు మాత్రం చాలా మంచిగా చూసుకుంటుందండి. అంటే వాళ్ళు అంటే బుక్స్ ఇప్పుడు డ్రెస్ గానీ బెల్ట్ అలాంటి విషయంలో మీకు అంటే గతంలో మీ పిల్లలకి ఇప్పుడు నాకు చిన్న ఎక్స్పీరియన్స్ అయిందండి. మా ఇంటి పక్కన ఒక ప్రైవేట్ స్కూల్లో నిర్మా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉన్నారండి. మా వాళ్ళు మా అన్నయ్య పిల్లలు కూడా ఏ పొద్దున ఆడుకుంటా వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన ఇద్దరికి డ్రెస్సులకి ఈక్వల్ గా కొంచెం చిన్నతనంగా అనిపించేది. వాళ్ళ దగ్గర కూడా నీ స్కూల్ ఏదేంటి డ్రెస్ అని కొంచెం ఎగతాలు చేసేవారంట. మన యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్ గా యూనిఫామ్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లేకుండా వాళ్ళకి చెప్పలేని ఆనందం అదొక మనసులో ఒక ఆనందంగా బాగా ఫీల్ అవుతున్నారండి పిల్లలు మాత్రం. నాకు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. చాలా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారంట. ఏదో యూనిఫామ్ అని అంటే ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నంత ఆనందపడుతున్నారు వాళ్ళు కూడా బాగా.